కరీంబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహణ కమిటీ బాధ్యతలు ఒగిలిశెట్టి అనిల్ కుమార్, కొమ్మని రాజేందర్, సంజీవరావు, రాముల బాబు, ప్రవీణ్ కుమార్, సురేష్ కోరి, కృష్ణ సంపత్లు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ శుక్రవారం నుండి 11వ తేదీ ఆదివారం వరకు కరీంబాద్ లో మైసమ్మ పోతలింగన్న యంత్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండ సురేఖ దంపతులు హాజరవుతున్నట్లు అన్నారు. ఆగండి వాసి ఇప్పుడు రిజల్ట్ తీసుకో వీడియో తీసుకో. మైసమ్మ తల్లి పోతలింగ స్వామి సహిత శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవము దివి 9/8/2024 శుక్రవారం నుండి దివి 11/8/2024 ఆదివారం వరకు 3 రోజుల కార్యక్రమం కరీమాబాద్ మెయిన్ రోడ్లో నిర్వహిస్తున్నాము. 9/8/2020 శుక్రవారం రోజున మహాగణపతి పూజ, సర్వయంత్ర ప్రతిష్ట పుణ్యవచనము మరియు సాయంత్రం 6 గంటలకు దేవత మీద జలాదివాసము మరియు 10వ తారీఖు శనివారం రోజున పొద్దున హోమం ఉంటుంది. మళ్ళీ తర్వాత అమ్మవార్లను ఊరేగింపు మొత్తం కరీమాబాద్ ప్రాంతం అంతా ఊరేగిస్తారు. మరియు సాయంత్రం కూడా అమ్మవారికి ధాన్యంతో పుష్పంతో పుష్పాదివాసము ధాన్యాదివాసము చేస్తారు. మరియు 11వ తారీఖు రోజు ఉదయం 7:38 అమ్మవారిని ప్రతిష్ఠించి విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట పోలోజు భాస్కరాచారిచే నిర్వహిస్తాం. తర్వాత తదనంతరం వాళ్ళ అయిపోయినాక సుమారు 10 గంటల ప్రాంతంన బయళ్ళ వారిచే పట్నం వేయించి కథ చెప్పి దానికి సంబంధించిన అమ్మవారికి ఆటలతో హారం పట్టించి బలిహారం ఇస్తాం. మరియు సాయంత్రము 4 గంటలకు అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి బోనం తీసుకొచ్చి బోనం సమర్పిస్తాం. ఈ యొక్క కార్యక్రమానికి వరంగల్ తూర్పు శాసనసభ్యులు, మంత్రివర్యులు కొండ సురేఖ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. వారితో మాకు వారి ద్వారా రాష్ట్ర సచివాలయం నుంచి కళా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున వారు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లైటింగ్ కానీ సౌండ్స్ కూడా అరేంజ్ చేస్తా అని కూడా మంత్రివర్యులు కొండ మురళి గారు కూడా చెప్పడం జరిగినది. ఈ మైసమ్మ తల్లికి అలా మధ్యాహ్నం 11వ తారీఖు మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున